హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. పాండవులు అరణ్యవాస సమయంలో కామ్యక వనంలో నివసిస్తున్నప్పుడు ఒకరోజు వ్యాసుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. ఆయనకు అతిథి మర్యాదలు పూర్తి అయిన తర్వాత ధర్మరాజు వ్యాసమహర్షిని ఒక ప్రశ్న అడుగుతాడు. మహర్షి, దానము, తపస్సు ఈ రెండింటిలో ఏది కష్టమైనది, ఏది గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని అడిగాడు. దానమే అధిక ఫలాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అయితే అన్యాయంగా ఆర్జించిన ధనంతో చేసిన దానం నిష్ఫలం. న్యాయంగా కష్టపడి సంపాదించిన ధనంతో చేసిన దానం ఉన్నతమైన ఫలితాన్ని ఇస్తుంది. పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడు భార్య, కుమారుడితో నివసిస్తుండేవాడు. అతడు సత్యవ్రతుడు, కామక్రోధములను జయించినవాడు. అతడు శీలవృత్తి, ఉంచవృత్తి చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. అతడు నిత్యమూ ఒక అతిథికి భోజనం పెట్టి తాను భుజించేవాడు. ఇంతలో ఒకరోజు ముద్గలుని పరీక్షించటానికి దుర్వాసుడు వచ్చాడు అతిథిగా. మహర్షిని గౌరవంగా ఇంటిలోకి ఆహ్వానించి భోజనం వడ్డించాడు ముద్గలుడు. నలుగురికి వండిన ఆహారం ఒక్కడే ఆరగించాడు. ఆశ్చర్యంగా చూశాడు ముద్గలుడు. మహర్షి ఆకలిగా ఉన్నాడు అనుకున్నాడు. ఆ రోజు అందరికీ పస్తే. ఇలా వారం రోజులు కొనసాగింది. ప్రతిరోజూ మహర్షి భోజన సమయానికి రావటం, వండిన ఆహారం మొత్తం ఆరగించటం, ముద్గలుని కుటుంబం పస్తుండటం. ఒకరోజు భోజనం అనంతరం దుర్వాసుడు ముద్గలునితో ఇలా అన్నాడు. నీవంటి దానశీలుణ్ణి నేను ఈ భూమండలంలో చూడలేదు అని ప్రశంసించాడు. సత్వగుణం కలవాడివి నువ్వు. అతిథులంటే గౌరవం నీకు. సత్యము, ఇంద్రియ నిగ్రహము, కష్టాలని సహించటం నీ సహజ ప్రవర్తన అని పరమానందంగా ఉంది అన్నాడు మహర్షి. నీవు స్వర్గలోకంలో నివసించటానికి అర్హుడివి అన్నాడు మహర్షి. ఇంతలో స్వర్గం నుండి విమానం వచ్చింది ముద్గలుని దగ్గరికి. నీ దానధర్మాల వలన నీకు స్వర్గార్హత లభించింది. విమానం ఎక్కు అని ఆహ్వానించాడు దేవదూత. మహాత్మా, స్వర్గమంటే ఏమిటి అన్నాడు ముద్గలుడు దేవదూతతో. స్వర్గమంటే ఊర్ధ్వలోకం. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ కామ, క్రోధ, మద, మాత్సర్యాలు ఉండవు. అక్కడ ఆనంద జీవితం మాత్రమే ఉంటుంది. కాకపోతే వారి వారి పుణ్యకర్మల ఫలితాలు నశించిన అనంతరం తిరిగి భూమిపై జన్మించవలసి ఉంటుంది అన్నాడు దేవదూత. దేవదూత చెప్పినది విని ముద్గలుడు, అయితే అలాంటి స్వర్గం నాకు అక్కరలేదు అన్నాడు. మనిషి ఎక్కడికి వెడితే మళ్లీ భూమిపైకి తిరిగి రాడో అలాంటి ఉత్తమ లోకం నాకు కావాలి అన్నాడు. ఆ మాట విని దేవదూత విమానంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ముద్గలుడు శిలావృత్తి, ఉంచవృత్తి వదులుకొని జ్ఞానయోగ సాధనతో పరమసిద్ధి పొందాడు. ఇది ముద్గలుని కథ. కావున ధర్మరాజా, రాజ్యం పోయిందని బాధపడకు. తపస్సు చెయ్యి, నీ రాజ్యం నీకు వస్తుంది అని చెప్పాడు వ్యాసుడు ధర్మరాజుతో. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.